అడుగుతా ఉంటారు. మా హిందూ ఫ్రెండ్స్ కూడా అడుగుతా ఉంటారు. గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తున్నారు అని. తప్పనిసరిగా అమ్మా మీకున్నటువంటి ప్రశ్న తీసుకోవటం జరిగింది. మీ యేసు ప్రభు దేవుడు కదండి. మరి ప్రభు శిలువలో మరణించిన రోజు మంచి రోజు ఎలా అవుతుంది? గుడ్ అని ఎలా పిలుస్తున్నారు? బ్యాడ్ ఫ్రైడే కదా. ఇప్పుడు ఎవరైనా మరణిస్తే ఏం వార్త అంటారు? బ్యాడ్ న్యూస్ అంటారా, గుడ్ న్యూస్ అంటారా? బ్యాడ్ న్యూస్. ఎవరైనా మరణించారనుకోండి ఏం చెప్తారు? సారీ బ్రదర్, ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అంటారు. అవునా? మరి యేసు ప్రభు శిలువలో రక్తం కాచి ప్రాణం పెడితే అది బ్యాడ్ న్యూస్ ఎలా అవుతుంది? అది గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? బ్యాడ్ న్యూస్ కదా అని. అంటే మానవ మనస్సుతో దేవుని ప్రత్యక్షత లేని వారికి మానవ ఆలోచనతో ఆలోచన చేస్తే అలాగే ఉంటుంది. అది బ్యాడ్ ఫ్రైడేగా అనిపిస్తుంది. దానిలో ఉన్న మంచి ఏంటి? దానిలో అద్భుతమైనటువంటి ఒక మేలు జరిగింది. యేసుప్రభు శిలువలో మరణించినప్పుడు దేవాలయంలో ఉన్న తెర పైనుండి కిందకు చినిగిపోయింది. కింద నుండి పైకి చినిగితే మనిషి చింపినట్టు, పైనుండి కిందకి చింపితే ఎవరు చింపినట్టు? దేవుడు చింపినట్టు. దేవుడు చింపినట్టు. ఎందుకని దేవాలయంలో ఆ తెర ఎందుకు చినిగిపోయింది? భూకంపం ఎందుకు కలిగింది? ఆయన మరణించినప్పుడు మరణానికి ముందు కుడివైపున దొంగ అడుగుతాడు, ప్రభా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అని అడిగితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశం. అంటే ప్రభు మరణిస్తున్నాడు సిలువలో, ఈయన కూడా మరణిస్తున్నాడు, దొంగ కూడా. కానీ ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని. కుడివైపున దొంగ, ఎడవైపున దొంగ చేయలే. ఆయన హేళన చేశాడు, తోలనాడాడు. ఎడమవైపున దొంగ ప్రభుని హేళన చేసి తోలనాడి, అసలు నువ్వు దేవుడివైనా, నువ్వు దేవుని కుమారుడివైనా, చనిపోయిన వాడిని లేపావుగా, స్వస్థపరిచావుగా, నన్ను ఇప్పుడు విడిపించు సిలువలో నుండి, నా ఫ్రెండ్ని కూడా విడిపించు, ముగ్గురం కూడా మేకుల్లో విడిపిస్తే ముగ్గురం కలిసి తోటలో పడి పారిపోదాం. వాడు చచ్చేటప్పుడు కూడా దొంగ బుద్ధి పోలే ఎవరికి? ఎడవైపున దొంగకి. అప్పుడు కుడివైపున దొంగ అన్నాడు, రై నీకు బుద్ధి ఉందా? నువ్వు అసలు ఏమైనా ఆలోచన చేస్తున్నావా? మనమంటే పాపులు, పాపక్రియలు చేసిన వాళ్ళం. మనకు తగిన శాస్తి జరిగింది మనం చేసిన అక్రమాలకు. ఆయన ఎవరనుకున్నావురా? నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఒక్క పాపమైనను లేనివాడు. ఆయన మీద నీ నోరు ఎలా పారేసుకుంటున్నావు? ఎలా నోరు జారావు ఆ ప్రభు గురించి మాట్లాడడానికి? ఆయనలో ఏ దోషము ఏ పాపము లేనివాడు. మానవాళి యొక్క పాప దోషం తొలగించుటకు మనుషులైన మనందరి శిక్షను భరిస్తూ ఆయన ఇక్కడ శిలువ నిలబడ్డాడు. ఆయన అనడానికి నీకు నోరెలా వచ్చిందని గద్దించాడు. కుడివైపున దొంగ, ఎడవైపున దొంగని, ఇద్దరు దొంగలే. కానీ ఒకడు హేళన చేసి తోలనాడి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. మరొకడేమో వాడు కూడా దొంగ. మరి వాడికి ప్రత్యక్షత ఎలా వచ్చిందో చూడండి. అందుకే భక్తి గలవాడు దొంగైనా దేవుని వైపు చూసినప్పుడు కొంత భక్తి నేర్చుకున్నాడు. అందరూ పాపులే. ఒక పాపపు గుంపంతా ప్రభుని దూషిస్తుంది, తోలనాడుతుంది. మరో పక్కన పాపపు గుంపు, ప్రభువా నీ కనికరం చూపవా, మమ్మల్ని రక్షించవా, మా కొరకు ప్రాణం ఇచ్చావు కదా అని ప్రార్థన చేస్తుంది. కనుక ఏ గుంపులో మీరు ఉండాలనుకున్నారు? ప్రభుని హేళన చేసి తోలనాడే గుంపులోనా? వాళ్ళు ఎంతగా తోలనాడినా ప్రభు ఏమనలా ఆ రోజు. అలాగే ఈరోజు ప్రభుని ఎంతోమంది ఏ విధంగా దూషిస్తున్నాడు, ఏమంటలా, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకని? ఆయన ఏమైనా అనవచ్చు కదా. అందరికీ 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. మనకు 100 సంవత్సరాలంటే 100 ఏళ్ళు. మనకి మన దృష్టిలో, దేవుని దృష్టిలో 10 రోజులు అనండి. 10 రోజులు మన దృష్టిలో 100 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ అనుకుంటాం. దేవుని దృష్టిలో ఆఫ్టర్ ఆల్ 10 డేస్. ఈ 10 డేస్ మనకి ఇచ్చినందుకే మనం ఎగిరెగిరి పడుతూ దేవుణ్ణి కూడా దూషిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నట్లయితే ఆయన అంటాడు, రై నువ్వు కన్ను మూసే రోజు వస్తుందిగా, నువ్వు వస్తావుగా అక్కడికి, నువ్వు చస్తావుగా ఏదో ఒక రోజున. చనిపోయినప్పుడు నేను నా ముందు నిలబడి తీర్పులోకి వద్దు కానీ. కాబట్టి ఎడవైపోడు ఎన్ని హేళన చేసి మాట్లాడిన ప్రభు ఏ సమాధానం చెప్పలా, మౌనంగా ఉన్నాడు. అందుకే ఈరోజు కూడా ప్రభుని దూషిస్తున్నారు ఎంతోమంది ఉన్నారు. ప్రభు ఏమంటలా. ఇక్కడ వాళ్ళకి చావు వచ్చినప్పుడు, వాళ్ళ ఆత్మ చనిపోయిన, అంటే దేహము ఆత్మ విడిపోయినప్పుడు వాళ్ళు తీర్పులోకి వస్తారు, దేవుని జడ్జిమెంట్లోకి వస్తారు. కాబట్టి ఏమనలా. మరి ప్రభు శిలువలు నొప్పి భరించలేక ఏమనలేదా? ఆయన బాధ భరిస్తూ ఏమనకుండా మౌనంగా ఉన్నాడా?
మరి ఎడమవైపుడు తిట్టినప్పుడు ఏమనలేదు కదా, కుడివైపుడు ప్రార్థిస్తే వెంటనే జవాబు ఇచ్చాడు. కుడివైపున దొంగ ఏమన్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను, అప్పుడు మౌనంగా ఉన్నాడా, మాట్లాడా? దూషిస్తుంటే, హేళన చేస్తుంటే, తోలనాడుతుంటే, ప్రార్థిస్తే జవాబు ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చనిపోతున్నారు కదా, పరదేశకి వెళ్ళడం ఏంటి? పరదేశం ఎక్కడుంది? ఆ రోజుల్లో భూమి కింద ఉండేది. మరి కుడివైపున దొంగను కూడా ఎంటబెట్టుకుని తీసుకెళ్ళాడు ప్రభు. వీడు ప్రార్థించాడు. మరి ఎడమవైపున దొంగ, వాడు దొంగనే చచ్చాడు. పాపక్షమాపణ పొందకుండా చచ్చాడు. ప్రభుని వేడుకోకుండా చచ్చాడు. వాని ఆత్మ పాతాళానికి పోతుంది. మరి ప్రభుని వేడుకున్న వ్యక్తి అంటే ఎవరైనా ప్రార్థన చేయగానే శిక్ష పోతుందని అర్థం చేసుకో. మనుషుల యొక్క శిక్ష అంతటిని ఆయన భరించాడు. ఆ రోజున సిలువలో యేసు మరణించిన రోజు మానవ జాతి యొక్క శాపము పాపం కొట్టివేయబడిన రోజు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జడ్జిమెంట్లోకి వచ్చారు, మీకు తీర్పు తీరుస్తున్నారు, కోర్టులో ఉన్నారు, మీ బోర్లు నిలబెట్టారు. వాక్య ప్రకారంగా తల్లిదండ్రులను దూషించిన వారికి మరణశిక్ష, పాత నిబంధన ప్రకారంగా. అలా అనుకుంటే ఎవరో ఒకళ్ళు ఏదో సమయంలో అమ్మనో నాన్నో ఏదో ఒకటి అని ఉంటారు. అవునా? కోపంలోనో తాపంలోనో అన్నారా లేదా? అమ్మని అనకూడదు అంటే మరణశిక్ష వస్తుందట పాత నిబంధన ప్రకారం. అలాగే తన పొరుగువానికి కీడు చేసినప్పుడు, పొరుగువానికి నష్టపరిచినప్పుడు, నరహత్య చేయాలనుకున్న, అబద్ధ సాక్ష్యం పలికిన, వ్యభిచరించిన, పొరుగువాని దగ్గర ఏ వస్తువును ఆశించిన, ఇవన్నీ మరణశిక్షకు సంబంధించినవి. ఇలా అయితే ఒక్కడు తప్పించుకోలేడు. ప్రతి ఒక్కరిలో దోషాలు లేకపోలేదు. తలంపుల్లో, ఆలోచనలో, మనిషి జీవితంలో జీవిస్తున్నప్పుడు తెల్ల వస్త్రాలు వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మురికి పడాలని నువ్వు అనుకో, కానీ దారిని పోతున్న బండి వెళ్తుండగా రోడ్డు మీద మురికంతా మీ వస్త్రాల మీద పడుతుంది. అలాగే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా ఈ లోకం నిన్ను పరిశుద్ధంగా ఉండనివ్వదు. అటువంటిప్పుడు నీ శిక్ష, నీ దోషముల యొక్క శిక్ష, నీ పాపముల యొక్క శిక్ష నీ మీద పడినట్లయితే నీ ఆత్మ ఏనాటికి మోక్షానికి వెళ్ళదు, పాతాళ అగ్నిగుండానికి తప్ప ఒక్కడు కూడా తప్పించుకోలేడు. అందుకే ఏ దోషం లేనిటువంటి వాడు, నిష్కల్మషుడు, ఏ పాపము లేనివాడు మన స్థానంలో ఆయన శిలువలో మరణిస్తూ ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. స్థానభ్రంశం, ఇంకో విధంగా చెప్పాలంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానం మనకిచ్చాడు. మీరు కోర్టులో నిలబెట్టారు, జడ్జి అన్నాడు ఇతడు నేరస్తుడు, ఇతనికి ఉరిశిక్ష వేయమన్నాడు. అప్పుడు ఏడుపు వస్తుందా, సంతోషం వస్తుందా చెప్పండి? బ్యాడ్ న్యూసా, గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కదా. అప్పుడు వెంటనే అతని పక్షంగా ఒక అతను వచ్చి నిలబడ్డాడు. సార్, ఇతనికి మరణశిక్ష విధించారు కదా, ఓ పని చేయండి, అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి, అతను బతకనివ్వండి. పశ్చాత్తాపడుతున్నాడు, క్షమించమని ఏడుస్తున్నాడు. అయ్యా శిక్ష విధించేశాను. సార్, మీరు శిక్ష విధించింది నిజమే, అతని పక్షంగా నాకు విధించండి. అతని సహోదరుడు నేను, నన్ను శిక్షించండి, అతను వదిలేయండి. నేరస్తునే శిక్షించాలి, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ వాడికి ఒక కొత్త బ్రతుకిద్దాం, ఒక నూతన జీవితం ఇద్దాం, ఇకనైనా మంచిగా బతుకుతాడేమో. కాబట్టి వాడికి ఇచ్చే శిక్ష నాకు ఇచ్చేయండి సార్, నేను వాడి సహోదరుని. నన్ను చూసిన మా అన్న నా కొరకు మరణించాడు, అప్పుడే నాడు బుద్ధి వచ్చి ఇక మంచిగా బతుకుతాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. అయ్యా మరణించాల్సిందే, అవునండి, వాడికి మరణశిక్షే, కానీ ఆ శిక్ష చిన్న మార్పు చేయండి, ఆ శిక్షను నేను పొందుకుంటా. నువ్వేం తప్పు చేయలేదు కదా అయ్యా, నువ్వే నేరం చేయలేదు కదా. నిజమేనండి, నేనేం చేయలేదు, కానీ నా తమ్ముడు శిక్షను నేను భరిస్తా, వాడికి జీవం ఇవ్వండి అన్నప్పుడు ఆ జడ్జి ఒప్పుకున్నాడు అనుకోండి, వాని శిక్ష ఎవరి మీదకి వెళ్ళింది చెప్పండి? నేరస్తుని శిక్ష ఎవరి మీదకి వెళ్ళింది? వింటున్నారుగా, త్వరగా చెప్పాలి. నేరం చేయని వ్యక్తి మీదకి వెళ్ళింది. అప్పుడు ఎవరు విడిపించబడ్డారు? నేరం చేసిన వారికి విడుదల వచ్చింది, మరణశిక్ష పొందాల్సిన వాడికి తప్పించబడ్డాడు. మరణశిక్ష పొందాల్సిన అవసరం లేనివాడు మరణశిక్షను పొందాడు. అదే గొప్ప విషయం. ఏంటంటే నీ స్థానంలో, నా స్థానంలో, మానవులందరి స్థానంలో యేసు ప్రభువారు పాపం యొక్క శిక్ష, శాపం యొక్క శిక్ష, పాతాళం యొక్క నరకాగ్నిగుండ శిక్షను ఆయన భరించి మనందరినీ తప్పించాడు. కాబట్టి ఇట్స్ గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా చెప్పండి? మామూలుగా కామన్గా మనిషి చనిపోతే బ్యాడ్ న్యూస్. ప్రభు మరణంలో మనకు దుఃఖమే ఆయన మరణించడం, కానీ ఆయన మరణము ద్వారా ఏం జరిగింది అన్నది చాలా ప్రాముఖ్యమైనది.
ఆయన మరణము ద్వారా పాపక్షమాపణ దొరికింది, శాపం నుండి విడుదల దొరికింది, నరకమును తప్పించుకునే భాగ్యం దొరికింది, నిత్య జీవం పొందే భాగ్యమును మనం పొందాం, దేవునితో సమాధాన పడడానికి ఒక అర్హత మనం పొందగలిగాం. ఒక రోజున ఏ రాడైనా కన్ను మూస్తే పరలోకం వెళ్ళడానికి శిలువ మరణము ద్వారా ఆయన సాధించి మనకిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అందుకే ఆ రోజును ఏ రోజు అన్నారు? గుడ్ ఫ్రైడే. గుడ్, సంథింగ్ గుడ్ హ్యాపెన్. ఏంటా గుడ్ అంటే, ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని పని నీ కొరకు యేసయ్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందువలన గుడ్ ఫ్రైడే ఎందుకు పిలిచారంటే, నీ శాపం పోయిన రోజు, నీ శిక్ష తొలగిపోయిన రోజు, నీ మీద పాప శిక్ష కొట్టివేయబడిన రోజు, నరకగ్నిగుండ నుండి తప్పించబడిన రోజు, నీ ఆత్మకు మోక్షం కలిగే మార్గమును దేవుడు ఏర్పాటు చేశాడు. శ్రమతోనే, బాధతోనే, వేదనతోనే. అయితే ఆయన మరణించి అక్కడ అయిపోలా, చనిపోలా. ఆయన మన్నాడు, నేను పరదేశకు వెళ్తున్నా అన్నాడు. మరణించింది శరీరమే, ఆత్మ నివసిస్తూనే ఉంది, సజీవంగా ఉంది. పాతాళంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? 2000 సంవత్సరాల కన్నా క్రితము మనుషులు ఉన్నారు, మనిషి జాతి ఉంది. వాళ్ళందరూ ఆత్మలో పాపముల చేత బంధించబడి పాతాళంలో ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. వాళ్ళ యుద్ధకు వెళ్ళాడు. మీరు ఎందుకు ఈ పాతాళంలో ఉన్నారంటే, అయ్యా మా పాపాలు, ఇదిగో మీ పాపక్షమాపణ నిమిత్తం నేను రక్తం కార్చాను. ఏ పాపము లేనిటువంటి, నా జన్మలో జీవితంలో పాపం లేని పరిశుద్ధుడైనటువంటి నేను మీ శిక్షను నేను భరించాను. కాబట్టి మీరు ఇక పాతాళంలో లేదా పరదేశంలో ఉండాల్సిన అవసరం లేదన్నప్పుడు చెరగా పట్టుకెళ్ళిపోయాడంట. సో యేసు ప్రభువు శిలువ మరణము ఆయనకన్నా ముందున్న వారికి ఉపయోగపడింది, ఆయన తర్వాత ఉన్న వారికి ఉపయోగపడింది. గనుక ఇది గుడ్ న్యూస్. ఆయన మరణము ద్వారా మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, రక్షణ భాగ్యం అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. ఇప్పుడు చెరలో ఉన్నారనుకుందాం, మీ బంధువులు ఎవరు ఉండదులే కానీ ఎవరు ఉన్నారు, చెరలో పెట్టారు. వాడిని మరణశిక్ష తీసుకెళ్లేలోగా విడుదల వచ్చిందనుకోండి, దాన్ని ఆ డేని ఏమంటారు? ఎటు చెప్పాలి? రాష్ట్రపతి కొట్టివేసి వాడికి మరణశిక్ష కొట్టేస్తున్నానని చెప్పాను అనుకోండి, అది ఏ రోజు? గుడ్ డే ఆర్ బ్యాడ్ డే? గుడ్ డే. అలాగే మనకు గుడ్ డే అంటే కోడిగుడ్డు కాదు, మంచి రోజు. ఎలా వచ్చిందంటే, మనందరి మీద శిక్షను ప్రభు కొట్టివేశాడు సెలవులో. దట్ ఈస్ వై గుడ్ ఫ్రైడే. నెక్స్ట్ క్వశ్చన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి జ్యోత్స్న గారు హైదరాబాద్ నుండి ఈ విధంగా అడుగుతున్నారు, దేవునిని సాతాను ప్రేరేపిస్తాడా అని ప్రశ్న అడుగుతున్నారు. దేవుడిని ప్రేరేపించడమా? మనుషుల్ని ప్రేరేపిస్తాడు. దేవుడిని ప్రేరేపించడానికి వాడికి అధికారం లేదు. వాడు ప్రేరేపించిన ఆయన ప్రేరేపింపబడ్డాడు. అర్థమైందా? దేవుడు ఎవరిని శోధింపబడనీయడు. మనుషులందరూ కూడా శోధించబడుతున్నారు. దురాశ చేత ఏడవబడతామట మనం. చూద్దాం. యాకోబు పత్రిక 1:12-13 శోధన జయించేవాడు ధన్యుడు, అతడు జీవక్రీడం పొందుకుంటాడు. మరి శోధింపబడుచున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని మనం అనకూడదు. మరి సాతాను దావీదును ప్రేరేపించిందా? ఎస్. అలాగే బైబిల్లో కొంతమంది భక్తులను ప్రేరేపిస్తాడు. వాడు ఇస్కరియోతు యూదాను ప్రేరేపించింది. వాడు అందరి దగ్గరికి వస్తాడు, అందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడి ప్రేరణకు లోబడద్దు. వాని ప్రేరణకు లోబడితే అంధకారమే జీవితం అంతా. చూద్దామా? చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. తర్వాత దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఇక్కడ దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కావాలని శోధించడు. ఆయన ఎవరిని శోధింపడు. అనండి ఒకసారి. ఆయన ఎవరిని శోధింపడు. మరి శోధించేది ఎవరు? శోధకుడైన సాతానుడు. వాడు శోధిస్తాడు. ఆయన దేవుడు ఎప్పుడు ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు, నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. దేవుడు నాకు ఈ శోధన పెట్టాడండి, దేవుడు నాకు ముళ్ళు పెట్టాడండి అనొద్దు. నీకు ముళ్ళు పెట్టడానికి నువ్వు అపోజిట్ పౌలు గారు అంత గొప్పోడువా? 3వ ఆకాశానికి వెళ్ళావా? మొదటి ఆకాశానికి వెళ్ళలేదు, ఇంక 3వ ఆకాశానికి ఎక్కడ వెళ్తావు? నీకెందుకు పెడతాడు ముళ్ళు? ఆయన 3వ ఆకాశానికి వెళ్ళి అన్నీ చూసి వచ్చాడు కాబట్టి గర్వించి అహంకారం వచ్చి, నేను నా అంత గొప్పవాడు ఎవడు లేడని, నాకంటే మించిన సేవకుడు లేడని గర్విస్తాడని, గర్వించకుండా ఉండడానికి ముళ్ళు పెట్టాడు దేవుడు. మీకెందుకు పెడతాడు ముళ్ళు? కనీసం ఏ ఆకాశంలోకి మీరు వెళ్ళలేదు కదా, కాబట్టి మీకేం ముళ్ళు ఉండవు. మీరు కావాలని కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, ఆహార విషయాల్లో తినే ఆహార పదార్థాలు సరిగా తినకపోయినా, వ్యాయామం చేయకపోయినా, తాగాల్సిన టైంలో నీరు తాగకపోయినా కొన్ని రోగాలు వస్తాయి.
ఆ రోగాలకు దేవుడు నాకు ముళ్ళు పెట్టాడండి, దేవుడు నాకు ముళ్ళు పెట్టాడండి. అవివేకం అది. అది వివేకం కాదు. ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు. ఏం బ్రదర్ మానేయొచ్చు కదా, దేవుడిని అడుగంటే, లేదండి దేవుడు పెట్టిన ముళ్ళు అండి. దేవుడు పెట్టాడు ముళ్ళు, సిగరెట్ ముళ్ళు పెట్టాడు. ఒకసారి గట్టి కూర్చుతో సచ్చూరుకుంటావు. అది నీ దురలవాటు. అమ్మ ఎందుకు ఆ సీరియల్ చూస్తూ ఆ కన్నీరు ఈ కన్నీరు ఏట్లో కన్నీరు, నీ బతుకంత కన్నీరే కదా, మళ్ళీ కొత్త కన్నీరు నీకు ఎందుకని అడిగితే, దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు బ్రదరు. ఏంటి సీరియల్ చూడమని ముళ్ళు పెట్టాడా? ఇది నీ బలహీనత, ఇది నీ పాప స్వభావం. అంటే అవి చూసిన వాళ్ళందరూ పాపలని నేను అంటలేదు, కానీ వాక్యం ధ్యానించాల్సిన నీవు, ప్రార్థించాల్సిన నీవు వాటికి టైం ఇవ్వవు. కానీ అరగంట గంట సేపు కూర్చొని ఏ కార్యక్రమాన్ని చూడడానికి మనసు ఉందే, ఆ సమయంలో ప్రార్థన చేయలేవా? నీ కుటుంబ క్షేమం కొరకు, నీ ఇంటి క్షేమం కొరకు నీ ఆరాధించవచ్చు, పాటలు పాడవచ్చు, ఆయన సన్నిధిలో ఆనందాన్ని పొందొచ్చు. సో ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి సాతానుడు శోధించాడు, కానీ సాతానుని పర్మిషన్ అడిగాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. ఇదిగో ఈ యోబు భక్తుడు, నువ్వు గమనించావా? సాతానుడు అపవాది నా భక్తుడైన యోబును నువ్వు చూసావా? అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అతని వంటి వాడు భూమి మీద ఎక్కడ కనబడలేదు నాకు అన్నప్పుడు ప్రభు సాధారణ, నిజంగానే వాడు భక్తుడు అయిపోయాడా? నిజంగా నీ భక్తుడైన యోబు ఒక్కసారి శోధించి చూడు, నిన్ను వదిలేస్తాడు. కొన్ని బాధలు పెట్టు, అతని ఇంటి చుట్టూ నువ్వు కంచి వేశావు, అతని వ్యాపారం చుట్టూ నువ్వు కంచి వేశావు, అతని పిల్లల్ని చుట్టూ కంచి వేశావు. అతను నేను తాకాలనుకున్నాను, తాకలేకపోయాను. ఆయన భార్యను ముట్టాలనుకున్నా, ముట్టలేకపోయాను. ఆయన ఇంటి చుట్టూ ఏం పెట్టావు? కంచి వేశావు. ఆ కంచి తీసేయి, నేను వాడి ఇంట్లో ప్రవేశిస్తాను, కొన్ని బాధలు పెడతాను వారి పిల్లలకి, వారి కుటుంబానికి. అప్పుడు నిజంగా ప్రార్థన చేసి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని స్తుతిస్తే అప్పుడు నీ భక్తుడే. లేకపోతే నావా, లేదంటే నావాడు. నిన్ను దూషిస్తే నావాడు అవుతాడు. నిన్ను స్తుతించడం కష్టాల్లో కూడా బాధల్లో కూడా నీవాడే, నీ భక్తుడే. ఒరిజినల్ జెన్యున్ పర్సన్. కానీ కష్టాలు బాధలు రాగానే నాకు దేవుడు వద్దు, దేవుడు నాకేం చేయలేదని తిరగబడ్డాడు అనుకో, వాడు నా టికెట్. చెప్పండి, ఎవరి టికెట్? నావాడు. అంటే ప్రభు అన్నాడు, ఓకే ఓ పని చేస్తున్నాను, నా భక్తునికి ఎన్ని కష్టాలైనా పెట్టు, భక్తులైన యోబు నన్ను విడిచిపెట్టడు, నా కొరకు నిలబడతాడు నా కుమారుడు. ఇదిగో పర్మిషన్ ఇస్తున్నా అన్నాడు. మరి సాతాను దేవుడిని ప్రేరేపించడం కాదు అక్కడ, దేవుడే తన దాసుని గురించి మాట్లాడాడు. ఎంత నమ్మదగినవాడో, యథార్థవంతుడు. మేము కూడా చెప్తుంటాం, ఇగో యవనస్తుడు చాలా యథార్థవంతుడు, ఈ కుమారుడు చాలా యథార్థవంతుడు, ఈ కుమార్తె చాలా యథార్థవంతురాలు, సేవలో పనిచేస్తున్నారు, పరిచర్లో ఉంటున్నారు, దే ఆర్ ఫెయిత్ఫుల్ అన్నప్పుడు ఆ ఫెయిత్ఫుల్నెస్ నిలబెట్టుకోవాలి, ఆ నమ్మకత్వం నిలబెట్టుకోవాలి. అర్థమైందా మీకు? దేవుని వాక్యంలో సేవకులుగానే ఎవరు చెప్పారనుకోండి, ఇతను నమ్మకమైన వ్యక్తి అండి, ఇతను యథార్థవంతుడండి, ఇతను ఆత్మలో కపటం లేనివాడు, ఈ సహోదరి చాలా యథార్థవంతురాలు, ఈ బైబిల్ సెమినార్లో ఉన్నవాడు చాలా మంచివాడు అని చెప్తే ఆ సాక్షిని నిలబెట్టుకోవాలి. దానికి రివర్స్లో మీరు వెళ్ళకూడదు. డోంట్ గో ద నెగిటివ్ సైడ్. చదవండి ఆ వచనాన్ని. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. టైం సరిపోతుంది కనుక క్వశ్చన్స్ తీసేసుకుందాం. గణపేశ్యమ, థ్యాంక్ యూ. మరి యోబు నిలబడ్డాడా, ఓడిపోయాడా? నిలబడ్డాడు. ప్రభు కొరకు నిలబడ్డాడు. అన్ని కష్టాల్లో కూడా యోబు అంటాడంట, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏంటి, వ్యాపారాలు పోయాయి, ఇండ్లంతా పోయింది, పిల్లలు నష్టపోయాడు, అన్ని రకాల నష్టాలు ఒకే రోజు వచ్చాయి. నిన్నటి వరకు హీరో, నెక్స్ట్ డే జీరోలో అయి ఉన్నప్పటికీ దేవుని స్తుతించడం మానలేదు, దేవుని గణపరచడం మానలేదు. కష్టంలో కూడా దేవుని స్తుతించు, రెండంతల దీవెనలు దేవునికి దయచేయను గాక. మరి పోగొట్టుకున్నవన్నీ దేవుడు యోబుకి ఇచ్చాడా? అంతవరకు ఆయన దేవుని కూడా నిలబడినందుకు దేవుడు ఎన్ని ఇచ్చాడు? ఒకంతా రెండంతల 2000 చూపించండి. అంటే ఇది టీడీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్ పార్టీ అని అనుకోవద్దు, కాంగ్రెస్ అనుకోవద్దు. ఇలా అన్నప్పుడు ఏం చెప్పాలి? రెండంతలు అనండి. వాళ్ళంతా విక్టరీ అంటారు, మనకేమో ఇలా అన్నప్పుడు డబుల్ పోర్షన్. చేయి చూపించగలరా? పక్కవరకు చెప్పండి, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, రెండంతల దీవెనలు మీకు కలుగును. ఎప్పుడు అంతవరకు నిలబెడితేనా, మధ్యలో తప్పుకుంటేనా? బి ఫెయిత్ఫుల్ టిల్ ది ఎండ్. ఎస్, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో బైబిల్ సెమినార్ నుంచి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నా పేరు నితేష్ ఫ్రమ్ బైబిల్ సెమినార్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే నిర్గమాకాండము 4వ అధ్యాయం 16వ వచనంలో మోషేని అహరోనుకి దేవునిగా ఉండు అని దేవుడు ఎందుకని అన్నాడు పాస్టర్ గారు. అలాగే 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా
నిన్ను ఫరోకి దేవునిగా నియమించితిని అని అన్నారు కదా, దానికి వివరణ కావాలి. నితేష్, ఎస్. ఎవరైనా ఆ మాట పట్టుకుని నేను కూడా దేవుడు అని అన్నారా ఎవరైనా మీతో? రైట్. అక్కడ దేవుడుగా అన్న మాట సృష్టికర్తని దేవుడు కాదు, ఒక నాయకుడుగా. ఓకే, అక్కడ సంబోధించబడిందే తప్ప వాళ్ళు దేవుళ్ళు కాదు. చూడు 82వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది. 82వ కీర్తన 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, తీసుకో 82వ కీర్తన 6వ వచనం. వారు సర్వోన్నతని దేవుని కుమారులనియు దైవములనియు పిలువబడతారు. చూద్దాం, అందుకు స్క్రీన్ మీద పెట్టాను చూడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. మళ్ళా చదువు. మీరు దేవులని దైవములని అంటే మీరు ఎవరంట? మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చాను. ఎవరు సెలవిచ్చారు? దేవుడే. దేవుడు. ఎవరంట మనం? దేవుని కుమారులు. దైవంలో ఏంటి మన దేవుళ్ళమా? చదవండి ఇంగ్లీష్లో. ఐ హ్యావ్ సెడ్ యు ఆర్ గాడ్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. యు ఆర్ గాడ్స్. ఆర్ యు రియల్లీ గాడ్? నువ్వు నిజంగా దేవుడివేనా? మన దైవములా? మరి దేవుని దైవ జనమా అన్నప్పుడు ఏంటి అర్థం? దేవుని ప్రజలారా అన్నప్పుడు, దేవుని బిడ్డలారా అన్నప్పుడు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే, ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక మంత్రి గారి కొడుకు అంటే ఏంటి అర్థం? రాజుగారి కుమారుడు అంటే ఏంటి అర్థం? ప్రిన్స్ అంటే రాజు యొక్క సంబంధులేగా వీళ్ళు, అవునా? మరి దేవుని పిల్లలు, దేవుని జనము అన్నప్పుడు మనం ఎవరి సంబంధులం? దేవుని సంబంధులమే. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోమంటే దెయ్యాలు వెళ్ళిపోయాయి. యేసుప్రభు నమ్ముకున్న నీవు వెళ్ళిపోమన్న దెయ్యం వెళ్ళిపోతుందా? అంటే నిన్ను కూడా దెయ్యం ఎలా చూస్తుంది? నిన్ను దెయ్యం ఎలా చూస్తుందంటే, దేవుడు తర్వాత ఈడు ఒక దేవుడు దొరికాడు రా బాబు, నన్ను ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను, మళ్ళీ ఈడు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏంటి నాకు కర్మ అనుకుంటాడు ఎవడో, దెయ్యాలు అనుకుంటాయి. అందుకే దెయ్యాలన్నాయి ఏమనంటే, యేసు ఎవరో ఎరుగుదము, పౌలు ఎవరో ఎరుగుదము, మీరెవరు మమ్మల్ని నిలగొట్టడానికి అని చెప్పి 7 మీద పడలా దెయ్యం. అంటే వాళ్ళు దేవుడిని నమ్మకుండా వెళ్ళారు, క్రీస్తు సంబంధం లేకుండా వెళ్ళారు, ప్రేయర్ లైఫ్ లేకుండా వెళ్ళారు, దేవునితో కనెక్ట్ అవ్వకుండా వెళ్ళారు. ఏదో ప్రాక్టికల్గా చేద్దాం అనుకున్నారు. నేను అనుకుంటున్నాను చిన్న చిన్న దెయ్యాలు నిలగొట్టుంటారు. కొన్ని పిరికి దెయ్యాలు ఉంటాయి, మనం కదలకముందు అవి కదిలిపోతాయి, మనకు యేసునామం అనకముందే పారిపోతాయి. అలాంటి దగ్గర వీళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి పెద్ద దెయ్యం ఒకటి దొరికింది వీళ్ళకి. అక్కడికి వెళ్ళి గద్దించగానే వాడు తిరగబడి వీళ్ళు 5 పారిపోగా 2 దొరికారు వాడికి. 7లో 2 దొరికారు. వాళ్ళు బట్టలు ఇప్పేశారంటే ఎవరో దెయ్యం పట్టినాడు. అంటే వాళ్ళు ఎలా వెళ్ళారట? వస్త్రహీనులే పరిగెత్తారట. అంత పరిస్థితి. అదే సాతానుడు ఏమంటాడు దెయ్యం, నేను యేసు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, పౌలు గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. చూడండి 19-15 వచనంలో, అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును. ఏమంటున్నాడు? యేసును గుర్తెరుగుదును. మరి మనం అంతా యేసు ప్రభు అంతటి వారమా? కాదు. కానీ ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నాడు, మనం ఆయన సొత్తు. అందుకన్నాడు యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. యేసు అంటే దేవుని కుమారుడు, పౌలు అంటే మనిషి కదా, కానీ ఆ ప్రభుని సేవిస్తున్నాడు. ఆ యేసు రక్తంలో కడగబడ్డాడు కాబట్టి పౌలు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని వారిని అడిగిందట. సో మనము దైవములుగానే దేవుడు పిలిచాడు. అయినప్పటికీ, సర్వోన్నతుని కుమారులుగా ఉన్నప్పటికీ, మనం ఈ లోకంలో ఏదో ఒక రోజున కనుమూయాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ప్రభు రాకడ వచ్చిందనుకో, ఉన్న పొలంగా వెళ్ళిపోదాం. ఆయన రాకడ వచ్చేంత వరకు సేవ చేద్దాం, పరిచర్లో వాడపడదాం. దేవుడు నేను దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇప్పుడు అహరోను దేవుడు కాదు, మోషే దేవుడు కాదు, వాళ్ళంతా మనుషులే, కానీ దేవుని సంబంధులుగా వాడబడ్డారు. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటాం, మ్యాన్ ఆఫ్ గాడ్, గాడ్ సర్వెంట్ అంటాం. అనేది వాళ్ళు దేవుళ్ళు కాదు, అయినప్పటికీ మానవ దేహంలో జీవిస్తున్న దేవుని సేవకులు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సహోదరి జమీమా గారు హైదరాబాద్ నుండి ఈ విధంగా అడుగుతున్నారు. వాక్య వివరణ తర్వాత మీ ప్రశ్న కూడా తీసుకుంటారమ్మా. ఎస్, కంటిన్యూ. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. మత్తయి 23:37 వచనం. ఓకే. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఈ వచనానికి వివరణ అడుగుతున్నారు. అదేనమ్మా, ప్రభు తన ఇజ్రాయేలులను యూదులను రక్షించాలని ఎన్నో మార్లు తన ప్రవక్తలను పంపించాడు.
అయితే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మనకు రక్షణ కూడా రావడానికి, ప్రపంచం అంతటా రక్షణ వెళ్ళడానికి ఇజ్రాయేలును దేవుడు పాజ్ చేసి ఆప్ చేశాడు. వాళ్ళ తిరుగుబాటు స్వభావాన్ని చూసి, మీరు తిరస్కరించిన రాయి మూలకు తలరాయి అయిందన్నాడు. మీరు ఏ ప్రభు అయితే వద్దనుకున్నారో ఆయనే సర్వలోక రక్షకుడని మీరు తెలుసుకుంటారని వాళ్ళని పాజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్తుంది. యెరూషలేముకు మరి సువార్త లేదా? ప్రభువును పుట్టిన దేశంలో వాళ్ళని ప్రభువుని మొక్కే రోజు రాబోతుంది. ప్రపంచం అంతా అన్ని జనుల్లో ఉండే సంఘము ఇజ్రాయేలు. ఇజ్రాయేల్కు మొదటిగా దేవుడు పరిచయం చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా ప్రపంచానికి పరిచయం అవ్వాలనుకున్నాడు. అందరికీ తెలియపరచాలని ఆయన నీతి బోధలన్నీ, ఆయన ధర్మశాస్త్రం అంతా నేర్పించాలనుకున్నాడు. ఇప్పుడు పిల్లలకి, ఊర్లో ఉన్న పిల్లలకి కొందరు అనొచ్చు, అదేంటంటే ఇజ్రాయేల్ని ఎందుకు ఎంచుకోవాలండి, మన వాళ్ళని ఎందుకు ఎంచుకోలేదు అంటే, వినండి, మీ ఊర్లో క్లాస్లో ఒక టీచర్ ఉంటారు, అవునా కదా? ఆ టీచర్, అతనే టీచర్ అవ్వడం ఏంటండి, మా బాబాయ్ అవ్వకపోవడం ఏంటండి అంటే, మీ బాబాయ్ పొలం పని చేయడానికి ఏర్పాటు చేయబడ్డాడు, ఆయన టీచర్, ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం, నేను కూడా టీచర్ అవుతాను. ఎవరికి ఇచ్చిన పని అది చేయాలి. టీచర్ ఎవరైతే అంటే మీ పిల్లలకే బుద్ధి నేర్పించాడు, మీ గ్రామస్తులకే కదా విద్య నేర్పించాడు. అలాగే ప్రపంచంలో, భూలోకంలో ఎవరు నేర్పరచుకుంటే ఏంటి? అబ్రహాం నేర్పరచుకున్నాడు. అతని ద్వారా దీవెనలు మనందరికీ పంచాడు. మనం అంతా సీఎంలు అవుతామా? ఏంటి చెప్పండి? ఎవరో ఒకరు సీఎం అవ్వాలి. మనం అంతా ప్రధానమంత్రులు అవుతామా? అది అతనే ప్రధానమంత్రి ఎందుకు అవ్వాలండి అంటే చెప్పు తీసుకొని కొడతారు. అందరూ ఓట్లేసి ఎవరో ఒకరిని గెలిపించారు. ఊరంతా ప్రధానమంత్రులు ఎందుకు అవుతారు? ఒకరు. అలాగే దేవుడు పిలిచినప్పుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా సర్వలోకానికి సువార్తను తీసుకెళ్ళాలనుకున్నాడు. అది వ్యతిరేకించారు ఎవరు? ఇజ్రాయేలీలు. కోడి తన రెక్కల కింద చేర్చుకున్నట్టుగా, తన పిల్లల్ని చేర్చుకున్నట్టుగా ప్రమాదం రాబోతుంది, రక్షిస్తాను రమ్మంటే తిరస్కరించారట. యెరూషలేమా, ప్రవక్తలను దుఃఖపరిచావు, నేను పంపిన సేవకులను దుఃఖపరిచావు, రాళ్లతో కొట్టావు, అవమానపరిచావు. అందుకే కదా యెరూషలేము అన్ని జనుల చేత తొక్కబడుతుంది, వాళ్ళ తిరస్కారం. అందుకే మన జీవితంలో అవిధేయత చాలా తిరస్కారమైనటువంటి, చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. అభివృద్ధి రావాల్సిందే పాజ్ చేసి పెట్టాడు వాళ్ళని. ఇప్పుడు రక్షణ విశ్వాసం ద్వారా పొందుకున్న వారందరూ పొందుకున్నారు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. సో సంఘం ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు వాళ్ళకి సువార్త వెళ్ళబోతుంది. ఎవరికి? ఇజ్రాయేల్కి. వాళ్ళంతా బాప్తిజాలు పొంది మనకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తారు. సో ఆ రోజులు రాబోతున్నాయి. నేను ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం వివరించినప్పుడు వివరించాను. మీరు వినొచ్చు, నేర్చుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. ప్రైజ్ లాడయ్య గారు. నా పేరు కమల. ఇజ్రాయేల్కు మొదటి రాజు సౌలు అని అంటారు, దాని తర్వాత దావీదు అని అంటారు కదా. దావీదుకి సౌలుకి దావీదుకి మధ్యలో 2 సంవత్సరాల పాలన ఉంది. అది లెక్కలు ఎట్లా? ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా మనకి? జస్ట్ తెలుసుకుందామని. రైట్. ఆ 2 సంవత్సరాల మధ్యలో కాలం ఏంటి వెళ్ళిపోయింది? ఎవరు వచ్చారు? అంటే సౌలు కుమారుడు ఉన్నాడు కదా 2 సంవత్సరాలు అక్కడ. ఉన్నప్పటికీ దేవుడు నియమించిన రాజు ఎవరంటే, సౌలు బతికున్నప్పుడే దేవుడు అభిషేకించాడు ఎవరిని? దావీదుని. సో దావీదే రాజు అన్నాడు దేవుడు. మధ్యలో కొంత కాలవ్యాపన జరిగి ఉండొచ్చు, ఓకే. అయినప్పటికీ దేవుడు నియమించిన వ్యక్తి రాజు అవ్వాలిగా అన్నట్టుగానే దేవుడు రాజుగా చేశాడు ఎవరిని? దావీదు. మధ్యలో ఒకవేళ సౌలు కుమారుడు కానీ మరొకరు కానీ కొంతకాలం వరకు ఉన్నప్పటికీ, బట్ గాడ్స్ కమాండ్ ఈజ్ అ ఫైనల్, అల్టిమేట్. దేవుడు చెప్పిందే జరుగుతుంది. సో సౌలు బ్రతికున్నప్పుడే చెప్పాడు ఏమనంటే, ఇదిగో నీవు దేవుని వాక్యానికి అవిధేయుడిగా ఉన్నావు. ఒకసారి చెప్తే విన్నాడా సౌలు? వినలా. వద్దన్న వాటిని తీసుకొచ్చాడు ఎన్నుకోనండి. ఎందుకు తెచ్చావంటే దానికి ఒక కొత్త సూత్రం పెట్టాడు. దానికి అయ్యా తప్పు అయిపోయిందని ఒప్పుకోకుండా సౌలు ఏమన్నా అంటే, యెహోవాకు అర్పిద్దామని తెచ్చాను ఏమన్నాడు? ఒక్కటి కూడా తేవద్దురా అని దేవుడు చెప్తే, ఈయనకి నచ్చినవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఓ పక్కన దొడ్లో పెట్టాడు. ప్రవక్త వచ్చినాడు, దేవుడైన ప్రభు వద్దన్న వాటిని ఎందుకు తెచ్చావు, శాపగ్రస్తమైన వాటిని అంటే, నా కోసం కాదు, ఎవరి కోసం, దేవునికి ఇద్దామని తెచ్చా అని చెప్పాడు. అక్కడ అవిధేయత. రెండోసారి అక్కడ బలిపీఠం ఉంది. అక్కడ బలి అర్పించే విషయం సమూయేలు ప్రవక్త నియమించబడిన వారే చేయాలి. సౌలు వచ్చి ఆయన సమూయేలు గారు లేట్ అయిపోతుంది సార్ ఇంకా రాలేదు సార్ అనండి ఒకసారి. ఇంకా సమూయేలు గారు రాలేదు సార్. రాలేదా? నేను చేస్తా పని అని చెప్పి ముందుకు వచ్చి బలి అర్పించేసాడు. ఎవరిని? అక్కడ చేయాల్సిన బలి అర్పణ కారణం ప్రవక్త చేయవలసినవన్నీ ఎవరు చేశారు? సౌలు రాజు. అప్పుడు ఆయనకి ఇష్టమైన బృందం అంతా, భజన బృందం అంతా ఏం చేసింది? చప్పట్లు కొట్టి, సూపర్ రాజా, భలే చేస్తున్నాడు, రాజువే కాదు ప్రవక్త కూడా అన్నారు. మహిమ పొందాడు. ఈలోగా సౌలు గారు వచ్చారు, సమూయేలు వస్తారు. నేను చెప్పని పని నువ్వు ఎందుకు చేసావు అంటే, నువ్వు రావడం ఆలస్యం అవ్వగా
ప్రజలు నన్ను మొరపెట్టారు కాబట్టి, ప్రజలు నన్ను అడిగారు కాబట్టి నేను చేశాను, పొరపాటు నీదే అన్నట్టుగా చెప్పాడు. దానికి సమూయేలు అంటాడు, నీకు రాజు పని ఇచ్చాడు, రాజ్యం ఏలే పని, ఈ ఆరాధన నడిపించే పని నీ పని కాదు, నీకు ఇచ్చిన పనులు నువ్వు ఉండు, నీకు ఇవ్వని పనులు ఎందుకు వెళ్ళి పెడతావు అని చెప్పి ఆయన కోపం తెచ్చుకుంటాడు. అలాగా దేవుని కోపాన్ని రేపాడు. మూడోసారి వద్దన్నా కూడా కర్ణపిశాచి దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడే దేవుడు ధిక్కరించాడు, నిన్ను రాజుగా ఉండటకు తీసివేసి నీ స్థానంలో దేవునికి ఇష్టడైన, దేవుని హృదయానుసారుడైన దావీదుని రాజుగా చేస్తాన్నాడు. సో దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. మన గర్వం కానీ అహంకారం కానీ మన ఇష్టమైన మార్గంలో మనం వెళ్ళిపోతూ మనకు తోచిన మార్గంలో వెళ్తుంటే మనల్ని పక్కన పెట్టి ఆ స్థానం మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది. అందుకే నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రకటన 3:8-13 వరకు అంటాడు. నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో, నీకు ఏ దేవుడు ఇచ్చాడో దానిలో గట్టిగా పట్టుకొని ముందుకు సాగ్గానే ఒకరు నిర్లక్ష్యం చేస్తే ఆ స్థానం మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది, మరొకడు అపహరిస్తాడట. గాడ్ బ్లెస్ యు మా, ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు వాక్యాలు వింటున్నారు మీరు, ఎల్బీ నగర్ నుండి వస్తున్నారు, జయశ్రీ నగర్ నుండి, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు, ప్రభువుని దీవించుగాక, ప్రైజ్ ది లార్డ్. మీరు బైక్ మీద వస్తున్నట్టున్నారు, మీకు 2 వీలర్ కాకుండా 4 వీలర్ దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. సేఫ్ డ్రైవ్ చేయండి, ఎవరు కూడా స్పీడ్ డ్రైవ్ చేయకండి. ఎస్ నాన్న. నా పేరు లోకేశ్వర్, నేను చిక్కడపల్లి నుంచి వస్తున్నాను. ఎస్ నాన్న. లోకేష్ గారు, అపోస్తుల కార్యం 2వ మేడగది మీద. ఒక్క నిమిషం ఆగు, మైకు ఇక్కడ తేడా వస్తుంది. నన్ను సేవకులు ప్రార్థన చేయండి, వెళ్ళేటువంటి వారికి ఏమైనా అవసరం ఉంటే ప్రార్థించే వారికి. ఎవరైనా సేవకులు రెడీగా ఉండండి. ఆ పక్కన ఈ పక్కన క్వశ్చన్ ఉన్న వారికి అవకాశం ఉంది, అడుగునన్నా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు మేడగది మీద ఉండి ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నిండుకొని పరిశుద్ధాత్మ నింపుదల పొంది వాళ్ళు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడే సాధ్యం ఉంటుంది. 4వ అధ్యాయంలో మళ్ళీ అధికారులు వాళ్ళని వాక్యం బోధించద్దు అని 4వ అధ్యాయం 31 వారంతా ఏక మనసుతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, భూకంపం కలిగింది, ఆత్మతో నింపబడిన వారి బహుధైర్యంగా సువార్త చేశారని ఉంటుంది. అవును. సో ఆల్రెడీ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ నిండుకున్నారు కదా, మళ్ళీ ఏంటి నిండబడ్డాను. అవునా? ఇప్పుడు గ్లాసుని నింపావు నీళ్ళతో, మళ్ళీ రేపు నింపవా? నీ పెట్రోల్ బైక్ వాడారనుకోండి, ఫుల్ ట్యాంక్ కొట్టావు, మళ్ళా కావాలంటే రేపు మళ్ళా పెట్రోల్ నింపవా? వారం రోజుల తర్వాత పోయిన వారం నింపాను, మళ్ళీ అవసరం లేదంటే నడుస్తుందా బండి? నడవదాగి. ఆత్మ అభిషేకము, నడిపింపు, ఈ విషయాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఆత్మపూర్ణులైరి, ఆత్మావేశంతో అతను మాట్లాడిను, యెహోవాత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చింది. అంటే బలహీనంగా కూడా దిగి వస్తాడా? దాని అర్థం ఏంటంటే గ్లాసులో నీళ్లు ఉండటం, అడుగు భాగంలో నీళ్లు, గ్లాసులో ఒకవేళ బాటిల్ ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయనుకో, అది నీరే. సగం ఉంటే నీరు, ఫుల్ ఉంటే నీరే. ఏమంటుంది అప్పుడు? ఫుల్ బాటిల్ అంటామా, హాఫ్ బాటిల్ అంటామా? ఫుల్ బాటిల్ అంటాం. ఫుల్ బాటిల్. సగం ఉన్నా వాటర్ నీరే, చివర్లో ఉన్నా నీరే. నీరే. దేవుని ఆత్మను మనం కలిగి ఉండడం, పూర్తిగా ఆత్మపూర్ణులు అవడం అంటే పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవడం. మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు, మన ప్రవర్తన, మన చూపు అంత కంట్రోల్ చేయబడుతుంది. ఆత్మను కలిగి ఉన్నాం మనం, కానీ కొన్నిసార్లు మన ఆలోచనతో మనం నడుస్తుంటాం, మన తలంపులతో మనం నడుస్తుంటాం. అంటే పూర్తిగా కంట్రోల్ కాదు. వీఆర్ ఆల్సో కంట్రోలింగ్ అవర్ బాడీ. ఓకే. పరిశుద్ధాత్మను బలంగా దిగి వచ్చినప్పుడు మీలో ఉన్న భయాలు తొలగిపోతాయి, బహుధైర్యం వస్తుందట. అదే జరిగింది. వారంతా భయపడ్డారు. వాళ్ళు ఆత్మ పొందిన వాళ్ళేగా. ఎందుకు భయం వచ్చింది వాళ్ళకి? భౌతిక దేహంలో ఉన్నారు. అక్కడ ఆత్మ పొందినప్పుడు ఆత్మ వరాలతో మాట్లాడారు, బలమైన ఆత్మ దిగి వచ్చింది, అగ్ని నాలుక వలె వారి మీద దిగిరాగా డివైడెడ్ టంగ్స్ ఆఫ్ ఫైర్, దే వర్ ఆల్ స్టార్టెడ్ స్పీకింగ్ అట్రెన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన భాషలతో వారు మాట్లాడారు. ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణలోకి వచ్చారు. అంత గొప్ప ధైర్యంగా సేవ చేసినప్పుడు కొంత సమయం గతించగానే శ్రమలు, కష్టాలు, శోధనలు, పర్సిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో మళ్ళీ భయం ఎదురైంది. వాళ్ళంతా కలిసి మళ్ళీ ప్రార్థన చేశారు. ఏక మనసుతో ప్రార్థన చేయగా భూకంపం వచ్చిందంటే ప్రభు స్పందించాడు. భూమి కంపించగా వారందరూ ఆత్మపూర్ణులై బహుధైర్యంగా సువార్త ప్రకటించింది. కనుక ప్రతిసారి మనం బండిని ఎలా అయితే ఫ్యూయల్తో నింపుతామో, దేవుని ప్రజలుగా మనం భూమి జీవిస్తున్నప్పుడు మనం ప్రతిసారి నింపబడ్డం అవసరం. అందుకే
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఎఫెషియన్స్ చాప్టర్ 5:18-19లో, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. ఇట్స్ ఎ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నింపబడండి అన్నాడు. ఓకే, కలిగి ఉండడం వేరు, నింపబడడం వేరు. నింపబడ్డము సంపూర్ణంగా ఆత్మ కలిగి ఉండడం అంటే పూర్తిగా నువ్వు ఆయనకు స్వాధీనంలో ఉంటావు. ఓకే, ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-10 వరకు, అతడు యెహోవా వశము ఆత్మవశుడైనప్పుడు, ఏ వశుడైనంట? ఆత్మవశుడైనప్పుడు. అప్పుడు దేవుడు తీసుకెళ్ళి ఎండిపోయిన లోయల్లో నిలబెట్టాడు, ఎండిపోయిన ఎముకల లోయలో. పలకమంటే ఆయన పలికిన ప్రతి దానికి కార్యాలు జరిగాయి. ఒట్టొట్టిగా ఆత్మవశులు లేనప్పుడు పలికితే జరగల, ఆత్మవశులుగా ఉన్నప్పుడు పలికితే కార్యాలు జరిగాయి. ఈ మధ్య చాలామంది భాషల్లో మాట్లాడని చెప్పి స్టేజ్ మీద పలుకుతున్నారు, అక్కడేం జరగట్లే కొన్ని. ఓకే, అంటే ఆత్మ వరం వాడుతున్నారు తప్ప కంట్రోల్ మాత్రం ఎవరిలో లేరు. ఆత్మ కంట్రోల్ లేకుండా నువ్వేం పలికినా ఒట్టి మాటలుగా ఉండిపోతాయి. ఆత్మ కంట్రోల్లో ఉండి ఆత్మావేశంతో దేవుని యొక్క దైవోక్తిని పలికినప్పుడు కార్యాలు జరుగుతాయి. వాక్యం రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ ఆవేశంలో ఆత్మ కంట్రోల్లో ఉండి పలికినప్పుడు ఆ వాక్యం రాయించిన వాడే వాక్యం పలికేవు కనుక దాన్ని నెరవేర్చడానికి ప్రజల్లో ఉంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. నా పేరు మాధవి. మా పాప అడుగుతున్న క్వశ్చన్, మనం పరలోకం వెళ్ళాక మన శరీరము ఏ వయసులో ఉంటుంది? మనం పరలోకం వెళ్ళాక మన కుటుంబ సభ్యులను, మనకు తెలిసిన వారిని మనం గుర్తుపట్టగలుగుతామా? మంచి చిన్న బిడ్డలు అందరూ హృదయాలు వచ్చి మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతుంది. ఎస్ నాన్న, తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏ వయసులో ఉంటాము అంటే అందరూ యంగ్గా ఉంటామట. యంగ్గా ఉంటారు. మీ తాతయ్య కూడా మీకు యంగ్గా కనిపిస్తాడు, మీ నాయనమ్మ కూడా యంగ్గా కనిపిస్తుంది. ఎలా చెప్పగలం? 16వ అధ్యాయం లూకాసు వార్తలో పడుచువాడైనటువంటి దూతలు అక్కడ కనబడ్డాయి. తెల్లని వస్త్రాలు ధరించుకున్న దేవదూతలు కనబడ్డాయి. వారు పడుచువారుగా. పడుచువారంటే ఏంటి? పచ్చగున్నోళ్ళ గట్టి చెప్పాలి. పడుచువారంటే ఏంటిది? మన ఈ మధ్య టాటూ వేసుకుంటున్నారు, అది కాదు. పడుచువారు అన్నప్పుడు యంగ్ పీపుల్. ఏంజల్స్ ఆర్ లుక్ లైక్ యంగ్. మరి ప్రభు ఏమన్నాడు? మనం దూతల వల్లే ఉంటామన్నాడా? ఎస్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో, మీరు పరలోకమందున దూతలను పోలి ఉంటారన్నాడు. సో దూతల వల్లే మీరు యంగ్గా ఉంటారు కనుక మనం పరలోక రాజ్యంలో ముసలోళ్ళు ఎవరు ఉండరు. పైకి డై తీసుకెళ్ళకండి. డై అంటే ఏంటి అర్థమైందా? తల కొడుతుంటాం కదా డై. ఏం చేయాలి మరి? తినే పదార్థాల్లో లోపం వచ్చింది, 30 ఏళ్ళకి తల ఏమైపోతుంది, నరిసిపోతుంది. ఒకటి ఏడ్చుకుంటానే అడిగాడు, పాస్టర్ గారండి నేను పాపం చేశాను, 4 రోజుల దాకా పాపం పోదండి అన్నాడు. 4 రోజుల దాకా పాపం పోకపోవడం ఏంటి? నువ్వు ఒప్పుకున్నావా దేవుని దగ్గర? ఒప్పుకున్నా పోదు సార్ అన్నాడు. ఒప్పుకున్నా పోకపోవడం ఏంటి? ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టావా? ఒప్పుకున్నానండి, విడిచిపెడతామంటే పోవట్లేదండి, 4 రోజుల దాకా ఉంటుందండి అన్నాడు. అసలు ఏంటి 4 రోజుల దాకా ఉండే పాపం ఏంటో చెప్పన్నా. డై గుట్టాడంట తలకి. ఆ డై ఊడాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పడుతుంది కాబట్టి పాపం పోదు. కానీ డై కొట్టడం పాపం అని ఎవరన్నారు? అది పాపమేం కాదు. నువ్వు చిన్న వయసులోనే మనం తినే పదార్థాల వల్ల ఆ బాడీ ఎఫెక్ట్ అయ్యి వెంట్రుకలు నరిసిపోతున్నాయి. తల వెంట్రుకలు నెరుపు. తల నెరుపు ఎవరికి అలంకారం? వృద్ధులకు అలంకారం అన్నాడు. తల నెరుపు వృద్ధులకు అలంకారం. నువ్వు 30 ఏళ్ళకి వృద్ధుడు వా? నువ్వు చెప్పాలి. 40కి 50కి వృద్ధులు కాదు. ఎవరైనా 50 ఏళ్ళు వృద్ధులు అనండి, వెళ్ళి మండిపోద్దానికి. సిస్టర్స్ని అయితే అసలు ఆంటీ అంటే ఊరుకోరు. అమ్మ అన్న అంటే నేను అమ్మలా కనిపిస్తున్నానా, అక్క అంటే నేను అక్కలా కనిపిస్తున్నానా? అందరూ కాదు, కొంతమంది అయితే గౌరవంగా పిలుస్తున్నారులే అని అంగీకరిస్తారు. వయసు విషయంలో మాత్రం ఎవ్వరు ఒప్పుకునేది లేదు. అయితే వినండి, మీ చిన్నతనంలో ఒకవేళ మీరు నడిచినప్పుడు మీకు ఒకవేళ తలకు పడేదైతేనే, తలకు పడకపోతే రోగాలు తెచ్చుకోకండి, జబ్బులు తెచ్చుకోకండి. అందులో రకరకాలైనటువంటి బలహీన కలిగించేటువంటి డైస్ కూడా వస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త పడండి. మీరందరూ యంగ్గా ఉంటారు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు. నో డౌట్ అమ్మా, దేవుని దూతల్లా ఉంటావు. ఓకే, పరలోక రాజ్యంలో ఎన్ని రంగులు ఉంటాయి? పసుపు కలరు, తర్వాత ఎరుపు కలరు, తెల్లోళ్ళు, నల్లోళ్ళు, తర్వాత ఏంటి మన ఇండియన్ సామన్ సాయి ఉంటారా అంటే అందరూ మహిమతో ఉంటాం. చెప్పండి, ఎలా ఉంటాం? మహిమతో ఉంటాం. ఎవరిని పోలి ఉంటాం? యేసును పోలి ఉంటాం.
చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను 3వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం అంతా ఆయనను పోలి ఉంటాం. నేను ఒక మాట అడుగుతాను, చెప్తాను. కోడి పిల్లలు ఎదిగిన తర్వాత ఎలా ఉంటాయి? కోడిలాగా ఉంటాయి. పిచ్చుక పిల్లలు, కాకి పిల్లలు, యేసు బిడ్డలు అలా ఉండబోతున్నాం ఒకరోజు. చదువుదాం. మరి తర్వాత బంధువులను గుర్తుపట్టగలమన్నావు. ప్రభునందు విశ్వాసం ఉంచి వారు ప్రభు యొద్దకు వెళ్తే గుర్తుపడతాం. లూకాసువార్త 16:19-28 వచ్చిన వరకు సచ్చి పాతాళానికి పోయిన ధనవంతుడు కన్నులెత్తి చూడగా వాళ్ళ తాతగారిని గుర్తుపెట్టాడా? అబ్రహామా అని చెప్పి అంటాడు. తండ్రివైన అబ్రహామా అని గుర్తుపట్టే అవకాశం ఉంది. చూస్తాం, గుర్తుపడతాం, గుర్తుపట్టేలా చేస్తాడు. మత్తయి సువార్త 17:1-5 వచ్చిన వరకు యేసు ప్రభువారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయన రూపాంతరం చెందగా ఆయన కుడివైపున ఎడవైపున మోషేయు ఏలియా కనబడ్డారు. అవునా? మరి ఎప్పుడు చనిపోయారు వాళ్ళు? పాత నిబంధనలో వెళ్ళిపోయారు. ఏలియా వెళ్ళిపోయాడు, మరి మోషే కూడా నిద్రించాడు. అలాంటి వారిని పేతురు యోహాన్లు గుర్తుపెట్టారు. 1000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళని ఎవరు గుర్తుపెట్టారు? పేతురు యోహాన్లు. ఎలాగా? అదిగో ఆయన మోషే, ఇదిగో ఈయన ఏలియా అని గుర్తుపట్టగలిగారు. అలా నువ్వు కూడా గుర్తుపడతావు. ఓకే, భక్తులందరినీ గుర్తుపడతావు. డోంట్ వరీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ వల్ల మేము చాలా దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. మీరు నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రేయర్స్ వల్ల కూడా మేము చాలా దీవించబడుతున్నాం. అలాగే సండే స్కూల్ వల్ల కూడా మా పిల్లలు చాలా వాక్య జ్ఞానం పొందుకుంటున్నారు. మరి ఆ సండే స్కూల్లో నేర్చుకున్న ప్రతి దాంట్లో కూడా ఎంతో జ్ఞానంను, తెలివిని దేవుడు వీరికి అనుగ్రహిస్తున్నాడు. ఆడపిల్లల్ని ఏ విధంగా పెంచాలి అని మేము ఒక తపనతో ఉన్నప్పుడు ఈ యొక్క లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చి వల్ల ఈ యొక్క సండే స్కూల్లో నిర్వహించే ప్రతి దాంట్లో మా పిల్లలు చాలా అంటే చాలా మెరుగ్గా నేర్చుకోగలుగుతున్నారు. వారికి వచ్చే క్వశ్చన్స్ ద్వారా, ఆ యొక్క బైబిల్ జ్ఞానం ద్వారా, స్టోరీస్ ద్వారా ఇతరులకు మాదిరికరంగా దేవుడు మమ్మల్ని నిలబెట్టుచున్నారు. కొన్ని లక్షల అప్పు సమస్యలతో మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. అవన్నిటిని కూడా తీర్చుకోవడానికి దేవుడు కృప చూపించి నూతనమైన గృహంను కూడా మాకు అనుగ్రహించాడు. మరి దాన్ని కట్టుకోవాలని గృహం ఇచ్చాడు. దాన్ని కన్స్ట్రక్షన్ కోసమై మేము ఈ 40 డేస్లో ప్రేయర్ చేసుకున్నాము. దేవుడు దానికి కూడా మార్గం సిద్ధపరిచాడు మీ యొక్క ప్రార్థన ద్వారా. దానికోసమై ప్రార్థించండి. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. మంచి విషయాలు చెప్పారు. మీ బిడ్డలు దేవుని వాక్యం ఎదుగుతున్నారు. అసలు చాలా అయ్యగారు ఈ యొక్క సండే స్కూల్ ద్వారానైతే మా పిల్లలు చాలా జ్ఞానం పొందుకుంటున్నాను. చాలా ప్రత్యేకమైన కరికులం ఏర్పాటు చేసి పాఠాలు నిర్వహించిన యొక్క బుక్స్ ద్వారా కూడా వాళ్ళకి అసలు సండే మిస్ అవ్వదు. ఒక సండే కూడా మేము చర్చ్ మిస్ అవ్వదు. సండే స్కూల్ మిస్ అవ్వదు. నువ్వు కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా యేసయ్య సేవను మర్చిపోవద్దు. దేవుడు నిన్ను బలంగా వాడుకును గాక. ఆమేన్. ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ గారు ప్రేయర్ చేయాలి. హ్యాపీ యానివర్సరీ మా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యువర్ హస్బెండ్ అండ్ బోత్ ఆఫ్ యూ. లెట్ యువర్ ఫ్యామిలీ బి బ్లెస్డ్. ప్రభునామలో నిలబడి బ్రదర్, కుటుంబంగా నిలబడ్డారు. ఎస్, ఇలా యానివర్సరీ ఉన్న వారందరినీ ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో మరెన్నో మేలు పొందే విధంగా, ఎన్నో యానివర్సరీలు జరుపుకునే విధంగా దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కృప మీకు కలుగును గాక. అలాగే బర్త్డే జరుపుకునే వారికి కూడా దేవుని సహాయము, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ప్రైజ్ గాడ్. అలాగే రవి బ్రదర్ ఫ్రమ్ జపాన్. మే గాడ్ బ్లెస్ యూ రవి. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ అందరికీ బర్త్డే జరుపుకునే వారందరికీ గాడ్ బ్లెస్ యూ. And may the Lord bless you with a long life and good health in Jesus' name. Amen. దేవునికి మరింత దగ్గర అవ్వండి. వాక్యం బాగా ధ్యానించండి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా దేవునిలో ఎదుగుదురుగాక. ఆమేన్. నెక్స్ట్ క్వశ్చన్. మహారాష్ట్ర నుంచి సిస్టర్ అనుష గారు. ముగించుకోబోతున్నాం. ఎస్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ సిస్టర్ ఆడియో అన్మ్యూట్ చేయండి. బ్లూ కలర్లో ఆప్షన్ కనిపిస్తుంది. ప్రశ్న నేరుగా అడగండి అమ్మ. కనెక్ట్ అయ్యారు. ప్రైజ్ లో డాడీ. ప్రైజ్ ది లార్డ్ నాన్న. చెప్పండి. డోంట్ వరీ. వాక్యం గుర్తుండాలంటే నాన్న నీకు మెమరీ పవర్ లేదని నీకు ఏమైనా డౌట్ ఉందా? 1వ కీర్తన చెప్పు. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గములు నిలవక. గుర్తుందా? గుర్తుందండి. 23వ కీర్తన చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మీకు సూపర్ మెమరీ పవర్ ఉంది. ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నారు. 2 రోజులు ఎంత? 4. 2 2 4, 4 2 8. చిన్నప్పుడు నేర్చుకున్న ఎక్కాలు ఇప్పుడు దాకా గుర్తున్నాయంటే ఎక్సలెంట్ మెమరీ పవర్ అనండి. కాకపోతే ఒక వాక్యం గుర్తుండాలనుకున్నప్పుడు మీరు 10 సార్లు చదవండి. కంటోపాటు ఏదో కాకుండా ధ్యానించండి. మళ్ళా చదవండి. ఆ వాక్యం మీకు గుర్తుండిపోద్ది. గుర్తుండకపోకపోతే మీకు పరలోకం లేదా అని ఎవరన్నా అంటే అబద్ధం.
బైబిల్ అంతా తెలియకపోతే పరలోక రాజ్యం మిమ్మల్ని తీసుకెళ్ళను అన్నాడా ప్రభు? అలా మారు మనసు పొందిన వాడికి పరలోక రాజ్యం ఇస్తాన్నాడు. కనుక బైబిల్ అంతా గుర్తుండకపోయినా చదవండి, ధ్యానించండి. అది తప్పుగా భావించొద్దు. చదువు, ధ్యానించు, ప్రార్థించు, ప్రభుతో నడు, వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించాయి. సో రిఫరెన్స్లు ఎక్కువ ఉన్నవాడు రిఫరెన్స్లు ఎక్కువ జ్ఞాపకం చేసుకున్నాడు పరలోకం వెళ్తాడు, రిఫరెన్స్లు జ్ఞాపకం లేకపోతే నరకానికి వెళ్తాడు. ఏం లేదు. God never said those who have lot of information will go to heaven. If that is the case, all information technology నేర్చుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు పరలోక రాజ్యం. అది నేర్చుకున్న మనం అంతా భూమి మీద వదిలిపెట్టబడతాం. కనుక ఇట్స్ నాట్ ది ఇన్ఫర్మేషన్ బట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్, హౌ మచ్ యూ నో దట్ డజంట్ మ్యాటర్, హౌ మచ్ యూ చేంజ్డ్ దట్ ఇస్ మ్యాటర్. నువ్వు ఎంత మార్పు పొందావు అది దేవుడు లెక్కిస్తాడు. నీకు ఎంత మ్యాటర్ ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత వివేకం ఉంది, దాన్ని బట్టి దేవుడు చూడగానే నువ్వు ఎంత మారావు, ఎంత విధేయుడు అయ్యావు, అది చాలా ప్రాముఖ్యమైంది. కనుక గాడ్ బ్లెస్ యు. ప్రభు నీ బిడ్డకు చక్కని మాటలు ఇచ్చునుగాక, స్పష్టంగా కుమారుడు కుమార్తె మాట్లాడునుగాక. ఎక్కడున్నా ప్రపంచంలో ఎవరైనా తల్లిదండ్రులు బాధపడుతుంటే, మీ పిల్లలు మాట్లాడలేదని దుఃఖంతో ఉన్న మీ జీవితాలకు దేవుని కనికరం చొప్పున వారికి మాటలు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థిద్దాం. వాక్యంలో ఉంటున్నావు, నీ కుటుంబాన్ని ప్రభు దీవించి బలపరచునుగాక. ఆమేన్. క్వశ్చన్స్ తీసుకుంటాను, రేపు ఆన్సర్స్ ఇస్తాను. కొన్ని క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు జస్ట్ ఆస్క్, దెన్ ఐ విల్ రిపీట్ ఆన్సర్స్, ఐ విల్ గివ్ యూ లేటర్. చిన్న పల్లవి పాడుకుందాం. ఆశీర్వాద ప్రార్థన. మన సేవకులు మన మధ్యలో ఉన్న ఒక సలహా చెప్పగలరా సేవకులందరూ? ఫస్ట్ గారు, సిస్టర్ షారోన్ గారు సికింద్రాబాద్ నుంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. మందు తాగటం తప్పు అని దేవుడు చెప్తున్నాడు, కానీ మందు అమ్మటం అనేది తప్పు కాదని ఇలాగంటున్నారు. వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలని సహోదరి ప్రశ్న. ఓ మీ తెలివి సల్లంగుండా భలే ప్రశ్న అడిగావమ్మా. మందు తాగడం తప్పు అన్నప్పుడు మందు అమ్మడం కూడా తప్పే కదా. ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పావు. నిజమే కదా. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, సిగరెట్ తాగొద్దు, క్యాన్సర్ వస్తుంది. అది సిగరెట్లు అమ్ముతుంది మీరేగా, పర్మిషన్ ఇచ్చింది మీరేగా, కంపెనీ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది మీరు కదా. మందు తాగొద్దు కానీ మందు తయారు చేయడానికి లైసెన్స్ ఇచ్చింది మీరు కదా. బెల్ట్ షాపుకి లైసెన్సు, బెల్ట్ షాపు, బూట్ షాపు, రకరకాల షాపులు పెట్టి మందు నదీ ప్రవాహంలాగా అమ్మేస్తున్నారే. మందు తాగడం తప్పన్నప్పుడు మందు అమ్మడం కూడా తప్పే కదా. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలనలో ఏం తీశారు, మందు సారా మొత్తం ఆప్ చేశారు. కానీ ఆ మనసు మారిన వాళ్ళు ఏం చేశారు, పక్క రాష్ట్రానికి వెళ్ళి తాగి తెచ్చుకునేవాళ్ళు. ఒరిస్సా బార్డర్కి వెళ్ళి తాగేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు దొంగతనంగా రాష్ట్రంలో. అందుకే నువ్వు మందు మానిపించినా మనసు మారని వాడు ఎక్కడికైనా వెళ్ళి తాగేస్తాడు. ప్రభు నాడు అది ఇది మానిపించడం అనేటువంటిది మంచిదే, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ మనసు మారడం అనేది అద్భుతమైనది, అది దేవుడు ఇస్తాడు నీకు. మనసు మార్పు, మారు మనసు పొందుకోవడం చాలా అవసరమైంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి గోవాలో ఉంటాడు. తమిళనాడులోనే వాక్యం చెప్పినప్పుడు ఆ రోజు ప్రసంగం విన్నాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకి రెస్టారెంట్ ఉంది. ఎక్కడెక్కడో అమ్మాయిని తీసుకొచ్చి నైట్ టైం క్లబ్లో డ్యాన్స్లు వేయిస్తాడు, మందు పోస్తాడు. అంటే రెస్టారెంట్ కదా, అందరూ బార్ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. చాలా డబ్బు సంపాదించాడు. కానీ నెమ్మది లేని జీవితం, నిద్ర పట్టట్లేదు, ఒళ్ళంతా వేడిగా ఉంటుందట. మరి డాక్టర్స్ అనేక విధాలుగా పరీక్షించారు, స్కానింగ్ తీశారు, ఎంఆర్ఐ స్కాన్, అన్నీ ఏం తీసినా ఏం కనపట్లేదు సిటీ స్కాన్లో. కానీ బలహీనతో బాధపడుతున్నాడు, చావు బతుకులో ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఆ రోజు వాక్యం చెప్తుండగా, నువ్వు చేసే వ్యాపారంలో అన్యాయపు వ్యాపారం చేస్తున్నావా, ఎన్నో మంచి వ్యాపారాలు ఉండగా ప్రార్థన చేయి, దేవుడు నీకు మార్గం తెలుస్తానని చెప్పగా వాక్యం విన్నప్పుడు అతను పట్టబడ్డాడు. అవును ప్రభా, నా గుడారంలో కీడును పెట్టుకున్నాను, నీ గుడారంలో నుండి చెడుతనమును దూరంగా పారవేయము, అప్పుడు దేవుడైన ప్రభు కనికరిస్తాడని చెప్పిన వాక్యం. దేవుడు కనికరిస్తాడు, దేవుడు దయ చూపిస్తాడు. ఒప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ రాత్రి ప్రార్థనలో ప్రభు అతను స్వస్థపరిచాడు. అతను ఒక తీర్మానం తీసుకున్నాక, ఓ డిసిషన్కి వచ్చిన తర్వాత, ఆ డిసిషన్ ఏంటో నాకు తెలియదు. ఆ 3 రోజుల సభలు అయిన తర్వాత చెప్పాడు, పాస్టర్ గారు, మొదటి రోజు సభలో మా అమ్మ నాన్న తీసుకొచ్చారు, చాలా బలహీనం అయిపోయాను, డబ్బు సంపాదిస్తున్నాను, నాకు 3 మార్గాల్లో డబ్బు వస్తుంది, ఒకవేళ కాదు 3 విధాలుగా డబ్బులు సంపాదించడానికి మార్గాలు పెట్టుకున్నాను. నేను చాలా తెలివైన వాడిని అనుకున్నాను, కానీ ఇలాంటి రోగాలు నాకు ఎదురవుతాయి నేను అనుకోలే. కానీ మీరు చెప్పిన ప్రసంగంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను తాకాడు, నాతో మాట్లాడాడు. నేను ఒప్పుకున్నాను. నేను ఆ బార్ని, ఆ రెస్టారెంట్ని వదిలేయాలనుకుంటున్నాను. నా పార్ట్నర్స్కి వదిలేసి దానిలో స్కిప్ అయ్యి బయటకు రావాలని నేను ఆశపడుతున్నాను. తీర్మానం చేసుకున్నాను. మరొక వ్యాపారం, మంచి వ్యాపారం ఏం చేస్తాను, హోటల్ లాంటిది, భోజనం పెట్టేటువంటిది, 10 మందికి ఆహారం పెట్టేటువంటి వాటిని చేసుకుంటాను.
దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, మీరు చేసిన ప్రార్థనలో నేను తీసుకున్న తీర్మానాన్ని ప్రభు అంగీకరించాడు, ప్రభు నాకు విడుదల ఇచ్చాడండి. నేను చాలా సంతోషపడ్డాను. గమనించండి, ఒక వైన్ షాప్ పెట్టుకొని బార్ నడిపించే వ్యక్తి, అతను మనసు మారబట్టి ఏం వదిలేశాడు? ఆ వ్యాపారాన్ని వదిలేసి వేరే వ్యాపారంలోకి వెళ్ళాడు. అలాగే తాగుబోతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మనసులు మారినప్పుడు తాగమని ఇచ్చినా నాకు వద్దు బ్రదర్ అని పారిపోయిన వాళ్ళు ఎంతోమంది లేరా? ఎస్, మనసును మార్చే దేవునికి చప్పట్లు కొట్టు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనసును మారడం ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తర్వాత సేవకులు మీతో మాట్లాడతారు. చిన్న పల్లవి.